భారీ అంచనాల నేపథ్యంలో తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీలో ప్రవేశపెట్టబోయే బడ్జెట్ పై ఆసక్తి నెలకొంది. వచ్చే ఆర్థిక సంవత్సరానికి రాష్ట్ర బడ్జెట్ మొత్తం 3 లక్షల కోట్లకు పైనే ఉంటుందని తెలుస్తుంది. ప్రస్తుతం ఏడాది బడ్జెట్ 2.90 లక్షల కోట్లు కాగా ఆదాయం అంచనాల కన్నా 50,000 కోట్ల వరకు తగ్గుదల నమోదయ్యే సూచనలున్నాయి. బుధవారం ఉదయం 11 గంటలకు శాసనసభలో డిప్యూటీ సీఎం ఆర్థిక మంత్రి బట్టి విక్రమార్క, శాసన మండలిలో మంత్రి శ్రీధర్ బాబు 2025-26 ఆర్థిక సంవత్సరానికి పద్దును ప్రవేశపెట్టనున్నారు. సభలో ప్రవేశపెట్టడానికి ముందు మంత్రివర్గం సమావేశమై బడ్జెట్ ప్రతిపాదనలను ఆమోదం తెలపనుంది. ఇక కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన తర్వాత లోక్సభ ఎన్నికల కారణంగా 2024 ఫిబ్రవరిలో తొలుత ఓటాన్ అకౌంట్ బడ్జెట్ ను ఏప్రిల్, మే, జూన్ నెలల కోసం శాసనసభలో ప్రవేశపెట్టింది. మిగిలిన 9 నెలల కోసం 2024 జూలై 25న పూర్తి పద్దును ప్రవేశపెట్టింది. మొత్తం ఆర్థిక సంవత్సరానికి పూర్తి స్థాయి బడ్జెట్ ను తొలిసారి ఇప్పుడు ప్రవేశపెట్టబోతుంది. రాష్ట్ర ఆదాయంపై పూర్తి వాస్తవాలు తెలిసాయని, వాస్తవిక అంచనాలతో బడ్జెట్ ను ప్రవేశపెడతామని ప్రభుత్వం చెబుతోంది. ఎన్నికల సమయంలో ఇచ్చిన గ్యారంటీ హామీలకు అధికంగా నిధులు కేటాయిస్తారని సమాచారం. ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న మూసీ రివర్ ఫ్రంట్, ఫ్యూచర్ సిటీ, మెట్రో రైలు విస్తరణ, ప్రాంతీయ వలయ రహదారి, దీనికి అనుసంధానంగా రేడియల్ రోడ్డు నిర్మాణం వంటి వాటికి కూడా బడ్జెట్ లో ప్రాధాన్యం ఉంటుందని తెలుస్తుంది. ప్రధానంగా నీటిపారుదల, వ్యవసాయం, విద్య, రోడ్లు, భవనాలు, గృహ నిర్మాణం, ఇంధన శాఖలకు అత్యధికంగా నిధులు దక్కనున్నాయి. కొత్తగా నిర్మించే యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ పాఠశాలలకు 11,000 కోట్లు అవసరమని అంచనా వేస్తున్నారు. గ్యారంటీ హామీల అమలు కింద వచ్చే ఏడాది రైతు భరోసాకు 15,000 కోట్లు, 9 ఇళ్ల నిర్మాణానికి 37,274 కోట్లు కావాలని అధికారులు ప్రతిపాదించారు. రాజ్య యువ వికాసం పథకానికి 6,000 కోట్లు, కొత్తగా ప్రారంభించే నగరాభివృద్ధి పథకానికి 4,000 కోట్లు, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణాలకు 4,000 కోట్లు ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. పేదల ఇళ్లకు నెలకు 200 యూనిట్ల వరకు ఉచిత కరెంటుకు 2,000 కోట్లు అవసరమని సంబంధిత శాఖల నుంచి ప్రతిపాదనలు అందాయి. ఇవన్నీ గ్యారంటీ హామీల పద్దు కింద వస్తున్న భారీగా నిధులు కేటాయించే అవకాశాలున్నాయని అధికార వర్గాలు భావిస్తున్నాయి. ఎస్సీ, ఎస్టీ ఉప ప్రణాళికలు, ఆయా వర్గాల సంక్షేమ పథకాలకు ఈ ఏడాది 63,000 కోట్లు కేటాయించినందున వచ్చే ఏడాది అంతకంటే పెంచే అవకాశాలు కూడా ఉన్నాయి. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా బ్యూరో చీఫ్ నరేందర్ అందిస్తారు. నరేందర్. గుడ్ మార్నింగ్ సునీత. భారీ అంచనాల నేపథ్యంలో తెలంగాణ రాష్ట్ర బడ్జెట్ చాలా గణనీయంగా పెరిగే అవకాశం అయితే కనిపిస్తుంది. దాదాపు మనకున్నటువంటి సమాచారం ప్రకారం ఈ ఆర్థిక సంవత్సరానికి రాష్ట్ర బడ్జెట్ 3 లక్షల కోట్ల పైనే ఉండబోతున్నట్టుగా మనకు సమాచారం అందుతుంది. రమారమిగా 3 లక్షల నుంచి 3,15,000 కోట్ల రూపాయలు ఆ మధ్యలో పెట్టే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది. గత బడ్జెట్ మనం చూసుకుంటే 2024-2025 సంబంధించిన బడ్జెట్ 2.91 అంటే 2.91 క్రోర్స్ బడ్జెట్ ని లాస్ట్ సారి పెట్టడం జరిగింది. 2,91,000 కోట్ల రూపాయల బడ్జెట్ ని. అయితే దానికి అనుగుణంగా దాదాపు 50,000 కోట్ల రూపాయలు ఖర్చు చేయలేకపోయింది గత బడ్జెట్ లో. కనుక ఇప్పుడు అంత ఎక్స్పెక్ట్ చేయకుండా ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో దాదాపు 3,22,000 కోట్ల రూపాయలు పెట్టినటువంటి నేపథ్యంలో దానికి ఆ స్థాయిలో పెట్టి మనం ఇబ్బంది పడడం ఎందుకు, మనకున్నటువంటి పరిస్థితులను బట్టే మనం పెట్టుకోవాలి అన్నటువంటి ఆలోచన ఇప్పటికే
ముఖ్యమంత్రి కావచ్చు, మంత్రి మండలి కూడా ఇప్పటికే సూత్రప్రాయంగా నిర్ణయం తీసుకుంది. మరి కాసేపట్లో అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో భాగంగా ఈ రోజు 11:40 బట్టి విక్రమార్క ఆర్థిక శాఖ మంత్రి బడ్జెట్ ని ప్రవేశపెడతారు. అదే సమయంలో శాసన మండలిలో శ్రీధర్ బాబు మరొక మంత్రి అక్కడ వ్యవహరిస్తారు. మొత్తానికి ఈ బడ్జెట్ ఏ రకంగా ఉండబోతుంది అనేటువంటి ఉత్సాహం మొత్తం రాష్ట్ర ప్రజల్లో కూడా ఉండే అవకాశం అయితే కనిపిస్తుంది. ఈసారి చాలా అంచనాలు ఉన్నాయి. ఎందుకంటే మనం చూసాం లాస్ట్ సారి లోక్సభ ఎన్నికల సమయంలో 2024 సంబంధించిన టైంలో ఫిబ్రవరిలో తొలుత ఓటాన్ అకౌంట్ బడ్జెట్ ను ఏర్పాటు చేశారు. తర్వాత ఏప్రిల్, మే, జూన్ లో సంబంధించినటువంటి సరిపోనుగా చేశారు. మిగిలిన 9 నెలల కోసం 2024 జూలై 25గా పూర్తి బడ్జెట్ను ప్రవేశపెట్టింది. కానీ ఆ అంచనాలు కూడా ఖర్చు చేయలేని పరిస్థితి నెలకొంది. ఈసారి పూర్తి స్థాయి బడ్జెట్ గా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పెట్టబోతోంది. ఖచ్చితంగా 3 లక్షల కోట్ల పైనే ఉండబోతుంది అన్నటువంటి పరిస్థితి మనకు అర్థమవుతుంది. కాకపోతే దేనికి ఎంతెంత పెట్టబోతున్నారు అనేది మనకున్నటువంటి సమాచారం అయితే కనిపిస్తుంది. ఇప్పుడు ఈ ప్రభుత్వ అంచనాలు కావచ్చు, లేదంటే వీళ్ళకు ఉన్నటువంటి ఎక్స్పెక్టేషన్స్ కావచ్చు, ఇవన్నీ కూడా ఉంది. ఎందుకంటే 6 గ్యారంటీలకు సంబంధించినటువంటిది అమలు చేయాలి. ఈ మధ్య కాలంలో రాజీవ్ యువ వికాసం ఒకటి స్టార్ట్ చేశారు. అదే సమయంలో చాలా రకాల ప్రోగ్రామ్స్ ఇప్పటికే రన్నింగ్ లో ఉన్నాయి. కొన్నిటికి కొత్తగా కూడా చేసుకునే అవకాశం అయితే కనిపిస్తుంది. జస్ట్ ఎగ్జాంపుల్, రాజీవ్ యువ వికాసం నిన్న స్టార్ట్ చేసినటువంటి పథకానికి 6,000 కోట్ల రూపాయలు అంచనాగా భావిస్తున్నారు. కొత్తగా ప్రారంభించే నగరాభివృద్ధి పథకానికి దాదాపు 4,000 కోట్ల రూపాయలు, ఉచిత మహిళలు ప్రయాణం చేసేటువంటి బస్సు దానికి 4,000 కోట్ల రూపాయలు ఇవ్వనున్నట్టు తెలుస్తోంది. అదే సమయంలో పేదల ఇళ్ల కోసం నెలకు 200 యూనిట్ల వరకు ఉచిత కరెంటుని ఏర్పాటు చేయాలని, దీనికోసం 2,000 కోట్లు అవసరమని కూడా ఇప్పటికే ఆ శాఖల నుంచి ట్రాన్స్కో, జెన్కో నుంచి ఉన్నటువంటి సమాచారం ప్రకారం ఆ రకంగా పద్దులు పెట్టే అవకాశం అయితే కనిపిస్తుంది. ఎస్సీ, ఎస్టీ ఉప ప్రణాళికకు సంబంధించినటువంటి దాంట్లో కానీ, అదేవిధంగా వివిధ రకాల సంక్షేమ పథకాలు కావచ్చు, పెన్షన్స్ కావచ్చు, వివిధ రకాల అన్నిటి కోసం ఈ రకంగా ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. ప్రస్తుతం మనకున్నటువంటి ఈ సమాచారం ప్రకారం ఖచ్చితంగా ఏ దానికి ఇంకెంతెంత ఉండే అవకాశం ఉందని కూడా లెక్కలు ఉన్నాయి. గృహ నిర్మాణ శాఖకు 8 నుంచి 9,000 కోట్ల రూపాయలు ఈ పద్దులో చేర్చే అవకాశం అయితే కనిపిస్తుంది. హోంశాఖకు 9,000 కోట్ల రూపాయలు, మహిళా శిశు సంక్షేమ శాఖకు దాదాపు 3,700 అటు ఇటుగా పెట్టే అవకాశం ఉంది. ఇందిరా ఆత్మీయ భరోసాకు దాదాపు 350 కోట్ల రూపాయలు పొందుపరుస్తున్నట్టుగా తెలుస్తోంది. అదే సమయంలో 6,000 కోట్ల రూపాయలు రాజు యువ వికాసం కింద రాష్ట్ర ప్రభుత్వం చాలా ప్రెస్టీజియస్ తీసుకుంది. ఎందుకంటే 50,000 రూపాయల నుంచి 4 లక్షల దాకా రుణం ఇచ్చి వారిని ఆదుకోవాల్సిన అవసరం ఉంది. చాలా మంది నిరుద్యోగులు పేరుకొని పోయారు. వాళ్ళకు ఒక ఉపాధి కల్పించాలన్నటువంటి ఆలోచన ఈ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పిన నేపథ్యంలో ఖచ్చితంగా అందుకు అనుగుణంగానే బడ్జెట్ పెట్టే అవకాశం ఉంది. అది 6,000 కోట్ల పైబడే ఉండే అవకాశం ఉంది. మిషన్ భగీరథ పథకానికి 6,000 కోట్ల రూపాయలు. అదే సమయంలో రీజనల్ రింగ్ రోడ్డుకు సంబంధించి కూడా ఈ ప్రభుత్వం చాలా ప్రెస్టేజ్ తీసుకుంది. దానికి 15,000 కోట్ల రూపాయలకు పైగా ఉండే అవకాశం ఉంది. ఇట్లా చాలా కూడా ఉంది. అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం కూడా కొన్ని ఎక్స్పెక్ట్ చేస్తుంది. రాష్ట్రానికి సంబంధించినటువంటి అన్ని వీటిని పూర్తి చేసుకుని ఈ రోజు బట్టి విక్రమార్క బడ్జెట్ ప్రవేశపెడతారు. ఖచ్చితంగా 3 లక్షల కోట్ల పైగానే ఉండే అవకాశం అయితే కనిపిస్తుంది. డెఫిసిట్ లో ఉంది అన్నటువంటి విషయం కూడా లాస్ట్ సార్ చెప్పారు. అయినప్పటికీ కూడా వాస్తవిక బడ్జెట్ పెట్టాలి అన్నటువంటి ఆలోచన అయితే చెప్పారు. మరి కాసేపట్లో ఆయన బట్టి విక్రమార్క తన నివాసం నుంచి అసెంబ్లీ సమావేశాలకి బయలుదేరుతారు. అక్కడ ముందు కేబినెట్ సమావేశం జరుగుతుంది. కేబినెట్ సమావేశంలో ఈ బడ్జెట్ ని ఆమోదించిన తర్వాత స్పీకర్ కి సమర్పిస్తారు. స్పీకర్ తర్వాత అక్కడి నుంచి కాపీని తీసుకున్న తర్వాత మండలి శ్రీధర్ బాబు ప్రవేశపెడతారు. ఇక్కడ బట్టి విక్రమార్క ఆర్థిక శాఖ మంత్రి బడ్జెట్ ప్రవేశపెడతారు. రైట్ నరేందర్, థ్యాంక్ యూ.